శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఈ 3 చోట్ల నుండి డబ్బు రాబోతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి హనుమంతుడి అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య ఉద్యోగం వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. నుంచి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడ నుండో వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని కనుక మిస్ చేసుకున్నట్లయితే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది వృషభ రాశి మిత్రులకి వీడియో చేరడం కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వలన చేసినప్పుడు కామెంట్ దగ్గర యాప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్ అనేది యాడ్ చేయవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దేవతారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మినటువంటి వ్యక్తులు. వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ, అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాటు అనేది చెయ్యకూడదు, వాళ్ళు ఊహించని దానికన్నా కూడా ఎక్కువగా అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉంటారన్నమాట. బాగా సంపాదించాలి, డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తగినట్లుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడతారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు అక్కడ ఇక్కడ వాళ్ళ వీళ్ళ చేతుల మీదగా పెట్టి మనం సంపాదించుకోవాలి, ఇట్లా ఎక్కడ కూడా అనుకోరు అన్నమాట. కలలో కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ కొన్ని రకాలుగా తెలియకుండానే పొరపాటు అనేది వీరి జీవితంలో తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొంత ఇబ్బందులు ఎదుటి వారి వల్ల వీళ్ళు వాళ్ళ కొంత ఏదైనా కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వీరి ప్రమేయం అనేది లేకుండానే ఉంటుంది అన్నమాట. అలాంటి వాటి వల్ల మాత్రం వీళ్ళు కొన్ని కర్మలు అనేది అనుభవిస్తూ ఉన్నారు. అవి వీళ్ళు అంటే ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఈ బాధల నుంచి ఎప్పుడైతే అనుభవిస్తున్నారో వాటి నుంచి విముక్తి అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోవట్లేదు అన్నమాట. అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరు సొంత పనుల మీద, వీరి సొంత విషయాల మీద, అంటే ఎక్కువగా వీరి మీద, వీరి కుటుంబం మీద, వీరి మీద ఎక్కువగా ఆ లోకం ఉంటుంది అన్నమాట. అలాగే ఉండాలి. అలా ఉండడంలో తప్పేమి అనేది ఏమాత్రం కూడా లేదు. కానీ మీ వల్ల తెలియని కానీ తెలిసి కానీ ఎదుటి వారికి ఏదైనా మాట రూపంలో కానీ పని రూపంలో కానీ లేకపోతే ఇట్లా ఏదో ఒక రూపంలో ఇబ్బంది అనేది జరిగిపోయింది. అది ఒక్కసారి మీరు
చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది. ఆ భగవంతుడి దయ వల్ల డబ్బు సంపాదించుకునే దారులు ఉన్నాయి. కష్టపడ్డవారు మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేవి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వల్ల తెలిసి మీరైతే ఎవరికి అన్యాయం చెయ్యరు, కానీ తెలియకుండా మీ వల్ల జరుగుతున్న పొరపాటు అనేది అంటే నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుతుంది కదా, అలాగే మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో మనం చేసిన పాపం తెలియక పాపం చేసిన అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ఎదుటి వారికి ఏదైనా సలహాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదన్నా ఒక మాట అనేది చూపించే విధంగా కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ఫుల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోనే సమస్యలతో బాధపడుతూ ఉంటారు అన్నమాట. అంటే ప్రేమ, పెళ్ళి, సంతానము, పిల్లలు, ఇలా వినుకుంటూ పోతే సంతానం లేకపోవడం, విదేశాల ప్రయాణం, రాజకీయ సమస్యలు, ఇట్లా ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఈ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. అయితే మరి డబ్బు అందుతుంది అని అంటే అది ఎక్కడ నుంచి అందుతుందో అది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలని మాట. అప్పుడే మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోరు, లేకపోతే ఆ అవకాశాన్ని చేజారించుకున్నట్టు అని ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఆ డబ్బు అనేది మీకు ఇప్పుడు చాలా అవసరము. ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్థితిలో మీకు ఈ డబ్బు అందడం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్గా కావాల్సినటువంటి సమయము అన్నమాట. ఆ భగవంతుడే మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో స్వయంగా ఈ ధనాన్ని మీ చేతికి అందేలాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకోరు అన్నమాట. మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లో వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అన్నమాట. డబ్బు ఉన్నప్పుడు ఏంటి ఏముందిలే, ఉంది కదా అది ఇది అని చెప్పేసి విపరీతంగా ఖర్చులు చేసుకోవడము, లేకపోతే ఉంది కదా రేపు చూసుకునిలే, ఎల్లుండి చూసుకుందాంలే అని చెప్పేసి వాయిదా వేసుకోవడము, ఇట్లాగా వచ్చేటప్పటికి లక్ష్మీదేవిని చేతులారా కాళ్ళదన్నుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. ఇట్లా ఆలోచించుకున్నప్పుడు అలాంటప్పుడు చివరికి ఏ రూపాయి అయితే మన ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తామో ఆ రూపాయి కోసమే ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా మీకు రాకుండా ఉండడం కోసమే ఇక్కడ నేను చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈ మంగళవారం దగ్గర నుంచి అంటే మంగళ, బుధ, గురువారాలు రేపు మే తేదీల్లో అన్నమాట. కాబట్టి ఈ 3 రోజులు మీరు మిస్ చేసుకోవద్దండి. వృషభ రాశి వారికి ఏ 3 చోట్ల నుండి డబ్బు రాబోతుందో తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.